హలో స్టూడెంట్స్. సో విల్ స్టార్ట్ విత్ ఫిషరీస్. ఫిషరీస్ అంటే ఏంటి అంటే చేపల పెంపకాన్ని ఫిషరీ అంటారు. సో హియర్ ఫిషరీస్ హ్యావ్ కార్వ్డ్ ఎ నిచ్ ఇన్ ఇండియన్ ఎకానమీ ఎక్స్ప్లెయిన్ అని అడుగుతున్నారు. అంటే ఏంటి అంటే ఫిషరీ అంటే చేపల పెంపకం అనేది ఒక ఏమంటారు ఒక ఆక్యుపేషన్ లాగా, ఒక పొజిషన్ లాగా, ఒక ఇండస్ట్రీ లాగా డెవలప్ అవ్వడం జరిగింది. సో అంటే ఇంపార్టెన్స్ ఏంటి ఎకానమీ అంటే వాటి వల్ల లాభాలు ఎలా ఉన్నాయి అండ్ ఎందుకు ఆ ఆక్యుపేషన్ని ఎంచుకుంటున్నారు అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఎకనామికల్గా చూసుకున్నట్లయితే చాలా లాభాలు ఉంటాయి. సో ప్రొఫెషన్గా కూడా యూజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో నిచ్ అంటే ఏంటి ప్రొఫెషన్. సో ఫిషరీ ఈజ్ అన్ ఆక్యుపేషన్ ఆర్ ఇండస్ట్రీ విచ్ ఇన్వాల్వ్స్ క్యాచింగ్, ప్రాసెసింగ్, స్టోరింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఫిష్. ఓకే, ఫస్ట్ ఫిష్ని పట్టుకోవడం, వాటిని ప్రాసెసింగ్, స్టోరింగ్, వాటిని స్టోర్ చేయడం అండ్ వాటిని అమ్మడం, వాటిని పెంచడం. సో వీటన్నిటిని కలిపి అంటే నాట్ ఓన్లీ ఫిషెస్, షెల్ ఫిష్ ఆర్ ఎనీ అదర్ యూస్ఫుల్ అక్వాటిక్ యానిమల్స్ ఆర్ హ్యూమన్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. టూనాస్, షంప్స్ హ్యావ్ గుడ్ ఎక్స్పోర్ట్ వాల్యూ. సో టూనా ఫిషెస్, షంప్స్ అని ఇవన్నీ కూడా ఏంటి అంటే మంచి రేటుని పలికేటువంటి ప్రోడక్ట్స్ అనమాట. అంటే ఫిషెస్ అంటే వాటికి ఎక్స్పోర్ట్ వాల్యూ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో వాటిని పెంచడం, వాటిని పట్టుకోవడం, వాటిని స్టోర్ చేయడం, అలాగే వాటిని అమ్మడం కూడా ఒక పెద్ద బిజినెస్ లాగా మారిపోయింది అనమాట. సో ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిష్ ఇన్ ఇండియాలో ఎలా యూజ్ అవుతుందంటే, సో జనరలీ ఫిషెస్ హ్యావ్ ఎక్స్పోర్ట్ వాల్యూ విచ్ జనరేట్స్ హై రెవెన్యూ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ as they show fast rate of growth, economy of feed, early maturity, disease resistant, high nutrition value and have high consumption demand. సో ఎక్కువ తింటూ ఉంటారు ఫిషెస్ని కాబట్టి వాటి కన్సంప్షన్ రేట్ ఎక్కువగా ఉంది అండ్ న్యూట్రిషనల్ వాల్యూ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ డిజీజ్ రెసిస్టెన్స్. సో అంత తొందరగా డిజీజ్కి గురవు కాబట్టి తొందరగా పెరుగుతాయి, మెచ్యూరిటీ తొందరగా ఉంటుంది. అండ్ ఫీడ్, ఎకనామీ ఫీడ్, సో అందుబాటు ధరల్లో ఉంటుంది కాబట్టి సో ఫిషెస్ని పెంచడం అనేది ఒక ఆక్యుపేషన్ లాగా చూస్ చేసుకుంటారు చాలామంది. సో పిషికల్చర్, ప్రాన్ కల్చర్, క్రాబ్స్, ఆయిస్టర్స్ ఎక్సెట్రా ఆర్ ఎక్స్పోర్టెడ్. సో ప్రాన్ కల్చర్ అంటే రొయ్యల పెంపకం అనమాట. సో పిసికల్చర్లో ఫిషెస్ వస్తుంది. ఓకే, సో అలా. నెక్స్ట్ ఫిష్ యాజ్ ఎ ఫుడ్, ఫుడ్గా ఎలా ఉపయోగపడుతుందంటే, సో ద ఫిష్ మీట్ ఈస్ గుడ్ సోర్స్ ఫర్ ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ రిచ్ ఇన్ అయోడిన్. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి విటమిన్ ఏ, డి ఉంటుంది అండ్ మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫిష్ అనేది గుడ్ ఫుడ్ లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫిషరీ బై ప్రోడక్ట్స్. సో ఫిష్ నుంచి వచ్చేటువంటి బై ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ ఇస్ ఫిష్ ఆయిల్. Fish oils are good source of vitamins A and D. These are generally extracted from liver of shark and cod fishes. సో మీరు ఎప్పుడైనా చూసారో లేదో, మీకు కొన్ని విటమిన్స్ లోపం ఉన్నప్పుడు ఈ కాడ్ లివర్ అంటే ఫిష్ యొక్క లివర్ నుండి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్స్ని విటమిన్ ఏ అండ్ డి ట్యాబ్లెట్స్ కింద తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది, డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో అంటే ఏంటి, ఈ ఫిష్ లివర్ అంటే షార్క్ అండ్ కాడ్ ఫిషెస్ ఉంటాయి కదా, వాటి యొక్క లివర్ నుండి ఏ అండ్ డి విటమిన్స్ని తీసి వాటిని ట్యాబ్లెట్ రూపంలో అందరికీ ప్రొవైడ్ చేస్తారనమాట. సో అదొక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఫిష్ మాన్యూర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఫర్టిలైజర్. అంటే వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, అంటే ఎక్స్క్రిటరీ మెటీరియల్, ఫిష్ నుంచి వచ్చినటువంటి ఎక్స్క్రిటరీ మెటీరియల్ అంతా కూడా ఫర్టిలైజర్స్ లాగా యూజ్ చేస్తారు, అంటే న్యాచురల్ మాన్యూర్ లాగా యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ ఫిష్ గానో ఫ్రమ్ స్కార్ ఫిష్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిష్ గానో ఫ్రమ్ స్కార్ ఫిషెస్ నుంచి మాన్యూర్ లాగా యూజ్ చేస్తారు, ఫర్టిలైజర్ లాగా. నెక్స్ట్ ఐసింగ్ గ్లాస్. సో ఒబ్టైన్ ఫ్రమ్ ఇండియన్ సాల్మోనా ఈజ్ యూజ్డ్ ఇన్ ద క్లారిఫికేషన్ ఆఫ్ వైన్స్ అండ్ బీర్. అంటే వైన్, బీర్ ప్రిపరేషన్స్ అప్పుడు అంటే వైన్, బీర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ఐసింగ్ గ్లాస్ అనేటువంటి మెటీరియల్ని యూజ్ చేస్తారనమాట. ఇది కూడా ఫిష్ నుంచి ఒక బై ప్రోడక్ట్ లాగా వస్తుంది. నెక్స్ట్ షాగ్రీన్, ద స్కిన్ ఆఫ్ షార్క్. అంటే షార్క్ యొక్క స్కిన్ ఉంటుంది కదా, దాన్ని షాగ్రీన్ అంటారనమాట. ఇది జనరల్గా అబ్రెసివ్ కింద యూజ్ చేస్తారు. ఓకే, సో ఇవన్నీ కూడా యూజెస్. సో ఫిష్ నుంచి వచ్చేటువంటి బై ప్రోడక్ట్స్, వీటన్నిటికీ చాలా ఇంపార్టెంట్ ఎకనామిక్ వాల్యూ ఉందన్నమాట, ఫుడ్ లాగా కానీ
అండ్ వాటిని పెంచడం కానీ ఇవన్నీ కూడా ఒక బిజినెస్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ విల్ సీ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇన్సులిన్. ఇన్సులిన్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. సో యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ఇన్సులిన్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 పాలిపెప్టైడ్ చైన్స్. ఓకే, 2 పాలిపెప్టైడ్ చైన్స్ ఉంటాయి, A and B polypeptide chains. So we'll see about the insulin structure. So it is totally made up of 51 amino acids. Insulin అంటే డయాబెటీస్ జనరల్గా మనకి రావడానికి కారణం ఏంటి? వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ అంటే ఇన్సులిన్ కరెక్ట్గా బాడీలో ఉత్పత్తి చెందకపోతే యూ విల్ గెట్ డయాబెటీస్. ఓకే, సో ఇన్సులిన్ ఈజ్ ఎ పెప్టైడ్ హార్మోన్, అంటే ప్రోటీన్ హార్మోన్, ప్రోటీన్తో ఏర్పడుతుంది కాబట్టి పెప్టైడ్ హార్మోన్ అంటారు. అండ్ కంపోజ్డ్ ఆఫ్ 51 అమినో యాసిడ్స్. ఎన్ని అమినో యాసిడ్స్తో ఏర్పడుతుంది? 51 అమినో యాసిడ్స్తో ఏర్పడుతుంది అనమాట. అరేంజ్డ్ ఇన్ 2 పాలిపెప్టైడ్ చైన్స్. నేను చెప్పాను కదా ఇన్సులిన్ 2 పాలిపెప్టైడ్ చైన్స్తో ఏర్పడిందని. ఏ పెప్టైడ్, బి పెప్టైడ్, ఆల్ఫా పెప్టైడ్, బీటా పెప్టైడ్. సో ఆ 2 పెప్టైడ్స్ ఏంటి? ఏ చైన్, బి చైన్. సో ఏ చైన్ కన్సిస్ట్ ఆఫ్ 21 అమినో యాసిడ్స్ అండ్ బి చైన్ కన్సిస్ట్ ఆఫ్ 30 అమినో యాసిడ్స్. సో టోటల్గా ఎన్ని? 51 అమినో యాసిడ్స్తో ఏర్పడింది అనమాట. నెక్స్ట్, విచ్ ఆర్ లింక్ టుగెదర్ బై డైసల్ఫైడ్ బాండ్స్. ఇవి రెండు కూడా ఏ పెప్టైడ్, బి పెప్టైడ్ రెండు కూడా డైసల్ఫైడ్ బాండ్స్తో అటాచ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో టోటల్గా ఇన్సులిన్ అనేది 2 పాలిపెప్టైడ్ చైన్స్తో ఏర్పడింది, ఏ చైన్, బి చైన్. సో ఈ మొత్తం కూడా 51 అమినో యాసిడ్స్. అవుట్ ఆఫ్ దట్ ఏ చైన్ ఈజ్ మేడప్ ఆఫ్ 21 అమినో యాసిడ్స్ అండ్ బి చైన్ ఈజ్ మేడప్ ఆఫ్ 30 అమినో యాసిడ్స్. ఓకే, ఇవి రెండు కూడా డైసల్ఫైడ్ బాండ్స్, అంటే 2 సల్ఫైడ్ బాండ్స్ తోటి బాండ్ అవుతాయి అన్నమాట, ఒకదానికొకటి అటాచ్ అవుతాయి. నెక్స్ట్, ఇన్ హ్యూమన్స్ ఇంక్లూడింగ్ మ్యామల్స్, ఇన్సులిన్ ఈజ్ సింథసైజ్డ్ యాజ్ అ ప్రో ఇన్సులిన్. సో ఫస్ట్ ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. ఈ ఇన్యాక్టివ్ ఫామ్ తర్వాత అండ్ ఇన్యాక్టివ్ ప్రో హార్మోన్ కింద ప్రొడ్యూస్ అవుతుంది, విచ్ కన్సిస్ట్ ఆఫ్ అన్ ఎక్స్ట్రా స్ట్రెచ్ నోన్ యాజ్ సి పెప్టైడ్. దట్ ఈస్ దే హ్యావ్ 3 పాలిపెప్టైడ్ చైన్స్, దట్ ఈస్ ఏ, బి అండ్ సి. హ్యూమన్ బీయింగ్స్లో 3 చైన్స్ ఉన్నాయి, ఏ, బి అండ్ సి. సో ఇక్కడ ఏంటంటే డ్యూరింగ్ ఇట్స్ మెచ్యురేషన్ సి పెప్టైడ్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ద యాక్టివ్ ఇన్సులిన్ అండ్ ఈజ్ రిమూవ్డ్ అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యురేషన్ ఇంటూ ఇన్సులిన్. ఫస్ట్ ప్రో ఎంజైమ్గా ప్రొడ్యూస్ అవుతుంది హ్యూమన్స్లో, బట్ మెచ్యూరిటీ లెవెల్స్కి వచ్చిన తర్వాత ఈ సి పెప్టైడ్ అనేది డిసపియర్ అయిపోయి ఓన్లీ మెచ్యూర్ ఇన్సులిన్లో ఏ అండ్ బి పెప్టైడ్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో ఈ సి పెప్టైడ్ అనేది రిమూవ్ అయిపోతుంది. It will be detached from the A and B chains. Okay, so this is about the structure of insulin. So this is very important for 4 marks. Physiculture and all, whatever I have mentioned, please read perfectly. Ee chapter nunchi 4 marks and 2 marks vastayi maximum. Okay, so insulin is made up of 3 peptides, A, B and C, but C is removed during the maturation. Fine. So total ga ఎన్ని amino acids తో ఏర్పడింది? 51 amino acids తో ఏర్పడింది. Fine. Out of that 51, A chain is made up of 21 amino acids and B chain is made up of 30 amino acids. Fine. So this is about the insulin. Next we'll see about the vaccine and its types. What is vaccine? Vaccine అంటే ఏంటి? ఈ కోవిడ్ రావడంతో సైంటిఫిక్ టర్మ్స్ అన్నీ కూడా చాలా ఈజీ అయ్యాయి. సో ఈ కోవిడ్ రావడంతో సైంటిఫిక్ టర్మ్స్ అన్నీ కూడా మీకు చాలా వరకు తెలిసే ఉంటాయి. సో వ్యాక్సిన్ అంటే ఏంటి? ఓకే, ఇట్ ఈస్ అ బయాలజికల్ ప్రిపరేషన్. ఓకే, అంటే ఎడ్వర్డ్ జెన్నర్ అనేటువంటి సైంటిస్ట్ ఈ వ్యాక్సిన్ అనేటువంటి పదాన్ని ఇతను కాయిన్ చేశాడనమాట, నిర్వచించాడు. సో వ్యాక్సిన్ అనేటువంటి పదాన్ని ఎవరిచ్చారు? ఎడ్వర్డ్ జెన్నర్ అనేటువంటి సైంటిస్ట్ ఇచ్చాడు. సో అతను ఏం చెప్పాడు? ఇట్ ఈస్ అ బయాలజికల్ ప్రిపరేషన్ దట్ ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ, అంటే మన ఇమ్యూనిటీని, రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి ఒక ప్రిపరేషన్ అనమాట. It consists of disease-causing microorganisms mostly made from the attenuated or weakened microbes. అంటే ఏదైతే వ్యాధిని కలుగజేసేటువంటి మైక్రో ఆర్గానిజం ఉంటుందో దాన్ని వీక్ చేసి, అంటే దాన్ని ఎలా అంటే హీట్ చేయడం ద్వారా కానీ ఎలా అయినా సరే దాని ఉన్నటువంటి శక్తిని తగ్గించి అదే మైక్రో ఆర్గానిజంని మనకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో వీకెండ్ మైక్రో కావచ్చు లేదా అటెన్యూయేటెడ్ అంటే హీట్ చేసి చంపేస్తారనమాట. అలా చంపిన తర్వాత మిగిలిపోయినటువంటి అది ఉంటుంది కదా, సో దాన్ని వ్యాక్సిన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో అది నెక్స్ట్ టైప్స్ చూసుకున్నట్లయితే అటెన్యూయేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్, ఇన్యాక్టివేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్, టాక్సాయిడ్స్. సో 3 types ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ అటెన్యూయేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్, నెక్స్ట్ inactive whole agent vaccines, then toxoids. Okay, so we'll see about each and everything. So attenuated whole agent vaccine అంటే ఏంటి అంటే
ఇవి యాంటీవైరల్ వ్యాక్సిన్స్, అంటే వైరస్కి అగేన్స్ట్గా పనిచేస్తాయి. అటెన్యూయేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ డిజేబుల్డ్ లైవ్ మైక్రో ఆర్గానిజమ్స్. అంటే బ్రతికున్నటువంటి మైక్రో ఆర్గానిజంనే యూజ్ చేస్తారు, కానీ అంత ఎక్కువ వ్యాధి కలిగజేసేటువంటి శక్తిని లేనటువంటిది లెస్ విరులెంట్ లైవ్ మైక్రో ఆర్గానిజంని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఎగ్జాంపుల్ టైఫాయిడ్ వ్యాక్సిన్స్ అగేన్స్ట్ మీజిల్స్, ఎల్లో ఫీవర్ అండ్ రుబెల్లా. వీటన్నిటికీ కూడా ఏం చేశారు, అటెన్యూయేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్ లాగా యూజ్ చేశారనమాట. అంటే ఏంటి, మైక్రో ఆర్గానిజం ఏదైతే టైఫాయిడ్ని కలగజేస్తుందో ఆ మైక్రో ఆర్గానిజంని బ్రతికున్నప్పుడే కొంచెం దాని శక్తి తగ్గినప్పుడు ఇంజెక్ట్ చేస్తారనమాట వ్యాక్సిన్ రూపంలో. సో అప్పుడు ఏమవుతుంది, అది మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మన బాడీలో యాంటీబాడీస్ని తయారు చేస్తుంది, అంటే మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని పెంచుతుంది అనమాట. సో అలా అటెన్యూయేటెడ్ అంటే ఏంటి, కొంచెం దాని శక్తిని తగ్గించడం. ఓకే, తగ్గించి అంటే హీట్ చేయడం కానీ, లేకపోతే దాన్ని కొంచెం శక్తిని తగ్గించి దాంట్లో ఉన్నటువంటి విషపూరితమైనటువంటి శక్తిని తగ్గించి యూస్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇన్యాక్టివేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్. సో ఇక్కడ ఏం చేస్తారంటే మైక్రో ఆర్గానిజంని చంపేస్తారు. సో ఇట్ కంటెంట్స్ కిల్డ్ మైక్రో ఆర్గానిజం. సో చచ్చిపోయినటువంటి ఆ మైక్రో ఆర్గానిజంని వ్యాక్సిన్ లాగా ఇంజెక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ వ్యాక్సిన్స్ అగేన్స్ట్ ఇన్ఫ్లుయెన్జా, హెపటైసిస్ ఏ, బుబునిక్ ప్లేగ్, కాలెరా, రాబీస్ ఎక్సెట్రా. సో వీటన్నిటికీ వ్యాక్సిన్ ఎలా క్రియేట్ చేశారు, మైక్రో ఆర్గానిజంని చంపేసి ఓకే దాన్ని ఇంజెక్ట్ చేశారనమాట. నెక్స్ట్ టాక్సైడ్స్. ఇట్ కంటైన్స్ టాక్సైడ్స్ దట్ ఆర్ ఇన్యాక్టివేటెడ్ ఎగ్జోటాక్సిన్స్ ఆఫ్ సర్టన్ మైక్రోస్. అంటే మైక్రో ఆర్గానిజం నుంచి విడుదలైనటువంటి టాక్సిక్ మెటీరియల్స్ ఉంటాయి కదా, వాటిని ఇన్యాక్టివేట్ చేసి ఇంజెక్ట్ చేస్తారనమాట. సో ద వ్యాక్సిన్స్ అగేన్స్ట్ డిప్తీరియా అండ్ టిటానస్, వీటికి టాక్సైడ్స్ లాగా యూజ్ చేశారు. ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ ది వ్యాక్సిన్స్ అండ్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. సో వ్యాక్సిన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ బయాలజికల్ ప్రిపరేషన్ విచ్ ఇంప్రూవ్స్ ద ఇమ్యూనిటీని పెంచేటువంటి ఒక సబ్స్టెన్స్ అనమాట వ్యాక్సిన్ అంటే. ఓకే, అండ్ దెన్ జనరలీ ఇట్ ఈస్ యూజ్డ్ బై డిజీజ్డ్ కాజింగ్ ఆర్గానిజం. మేబీ ఇట్ ఈస్ అటెన్యూయేటెడ్ అంటే కిల్డ్ ఆర్ హీటెడ్ ఆర్ వీకెండ్. ఓకే, దాని యొక్క శక్తిని తగ్గించి కానీ యూజ్ చేస్తారు, లేదా చంపేసి హీట్ చేసి దాన్ని చంపేసి యూజ్ చేస్తారు. సో టైప్స్ చూసుకున్నట్లయితే 3 types: attenuated, inactivated whole agent vaccines and toxoids. Okay, next we'll see about the gene therapy types of brief. So we'll see about the gene therapy types of gene therapy. థెరపీ అంటే ఏంటి, ఏదైనా పాడైన దాన్ని బాగు చేయడాన్ని థెరపీ అంటారు. సో ఇక్కడ జీన్ని బాగు చేయడం. సో జీన్ ఏదైతే డిఫెక్ట్గా ఉందో ఆ డిఫెక్ట్గా ఉన్నటువంటి జీన్ని సరిచేయడాన్ని జీన్ థెరపీ అంటారు. సో జీన్ థెరపీ ఈజ్ ఎ టెక్నిక్ దట్ ఇన్వాల్వ్స్ ఇన్సర్టింగ్ జీన్స్ ఇంటూ అన్ ఇండివిజువల్ సెల్ టు ప్రివెంట్ ద జెనెటిక్ డిజార్డర్. అంటే జీన్స్ మార్పు చెందడం వల్ల, జీన్ మారడం వల్ల, మ్యూటేట్ అవ్వడం వల్ల, చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, జెనెటిక్ డిజార్డర్ వస్తుంది. సో ఈ జెనెటిక్ డిజార్డర్ని పోగొట్టాలి అంటే ఏ జీన్ అయితే మ్యూటేట్ అయిందో, చేంజ్ అయిందో దాన్ని ఇన్సర్ట్ చేయడాన్ని జీన్ థెరపీ అంటారు. సో ఇన్సర్టింగ్ జీన్స్ ఇంటూ అన్ ఇండివిజువల్ సెల్. ఓకే, ఏ సెల్లో అయితే ఒక సెల్లో ఒక పర్సన్ ఎవరిలో అయితే జెనెటిక్ డిజార్డర్ ఉందో ఆ పర్సన్ని సెలెక్ట్ చేసుకొని ఆ పర్సన్లోని సెల్లోనికి ఈ జీన్ ఏదైతే మ్యూటేట్ అయిందో, చేంజ్ అవ్వడంతో జెనెటిక్ డిజార్డర్ వచ్చిందో ఆ జీన్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఆ డిజీజ్ రాకుండా ఉంటుంది. సో జీన్ థెరపీ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. 2 రకాలుగా క్లాసిఫై చేశారు. జర్మ్ లైన్ జీన్ థెరపీ, సోమాటిక్ లైన్ జీన్ థెరపీ. అంటే ఏంటి అంటే జర్మ్ లైన్ అంటే జర్మ్ సెల్స్లోనికి ఇంట్రడ్యూస్ చేస్తారు. జర్మ్ సెల్స్ అంటే ఏంటి, స్పర్మ్స్, ఓవా, ఈ 2 కూడా జర్మ్ సెల్స్ అనమాట. సోమాటిక్ సెల్స్ అంటే ఏంటి, అదర్ దాన్ దిస్ స్పర్మ్ అండ్ ఓవా ఆర్ కాల్డ్ సోమాటిక్ లైన్ జీన్ థెరపీ. ఆ సెల్స్ అన్నిటిని సోమాటిక్ సెల్స్ అంటారు. అంటే వెజిటేటివ్ సెల్స్ అన్నిటిని కూడా సోమాటిక్ సెల్స్ అంటారు. జర్మ్ లైన్ జీన్ థెరపీ ఇట్ ఇన్వాల్వ్స్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఫంక్షనల్ జీన్ ఇంటూ ఎ స్పర్మ్స్ ఆర్ ఓవా that will be passed down to the future generations, that is they became a part of their genome. Okay, అంటే జర్మ్ లైన్ జీన్ థెరపీ అంటే ఏంటి అర్థమైపోయింది కదా. జర్మ్ సెల్స్లోనికి జీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు.
సో స్పర్మ్ కావచ్చు లేదా ఓవాలోనికి జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అలా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ క్యారెక్టర్స్ నెక్స్ట్ జనరేషన్లోకి వెళ్తాయి అనమాట. ఓకే, అలా జీనంలో కలిసిపోయి నెక్స్ట్ జనరేషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో దాట్ ఈస్ కాల్డ్ యాజ్ జర్మ్ లైన్ జీన్ థెరపీ. నెక్స్ట్ సోమాటిక్ లైన్ జీన్ థెరపీ వచ్చేసి it involves the introduction of functional genes into somatic cells of the patient. The changes are non-inheritable. ఎందుకంటే సోమాటిక్ సెల్స్ జెమ్ సెల్స్ అంటే నెక్స్ట్ జనరేషన్కి వెళ్తాయి, ఓవా స్పర్మ్స్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్తాయి, సోమాటిక్ సెల్స్ వెళ్ళవు. సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఇన్హెరిటబుల్. ఓకే, ఇట్ ఈస్ నాన్ హెరిటబుల్. సో somatic therapy can be either ex vivo or in vivo. అంటే ఎక్స్ వైవో అంటే ఏంటి అంటే జనరల్గా ల్యాబొరేటరీ కండిషన్స్లో చేయొచ్చు లేదా సో విల్ సీ. సో ఎక్స్ వైవో జీన్ థెరపీ ఇట్ ఈస్ టెక్నిక్. ద సెల్స్ ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ ద పేషెంట్, మోడిఫైడ్ అవుట్ సైడ్ ద బాడీ అండ్ దెన్ ఇన్సర్టెడ్ బ్యాక్. సో సెల్స్ ఏవైతే డిఫెక్టివ్గా ఉందో ఆ సెల్ని బయటికి తీసి ఆ సెల్లోనికి జీన్ని ఇంట్రడ్యూస్ చేసి తర్వాత మళ్ళీ ఆ సెల్ని బాడీలోనికి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అలాంటి థెరపీని ఎక్స్ వైవో అంటే సెల్ని బయటికి తీస్తున్నారు కాబట్టి ఎక్స్ వైవో అంటున్నారు. అండ్ ఆ సెల్ని ఏదైతే డిఫెక్ట్ అయిందో ఆ సెల్ని బయటికి తీసి అందులో ఉన్నటువంటి జీన్ని చేంజ్ చేసి మళ్ళీ బాడీలోనికి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అలాంటి టెక్నిక్ని ఎక్స్ వైవో జీన్ థెరపీ అంటారు. సో ఇన్ వైవో జీన్ థెరపీ అంటే ఏంటి అంటే బాడీలోనే, ఓకే, ఇన్ దిస్ ద జీన్స్ ఆర్ మోడిఫైడ్ వెన్ దే ఆర్ స్టిల్ ఇన్సైడ్ ద బాడీ. బాడీలో ఉన్నప్పుడే ఆ సెల్స్లోనికి జీన్ ఇంట్రడ్యూస్ చేసి దాన్ని సరి చేస్తారనమాట. సో ఎక్స్ వైవో జీన్ థెరపీ ఎగ్జాంపుల్ ఈస్ SCID, సివియర్ కంబైన్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్స్. ఓకే, నెక్స్ట్ సిస్టిక్ ఫైబ్రోసిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్ వైవో జీన్ థెరపీ. ఓకే, అంటే బాడీలో సెల్ని ఉన్నప్పుడు బాడీలోనే సెల్లోనికి జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ఇన్ వైవో జీన్ థెరపీ అంటారు. ఒకవేళ సెల్ని బాడీ నుంచి బయటికి సపరేట్ చేసి సెల్ని సరిచేసి అందులోకి జీన్ని పంపించి మళ్ళీ సెల్ని బాడీలోకి ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ఎక్స్ వైవో జీన్ థెరపీ అంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ జీన్ థెరపీస్. ఓకే, జీన్ థెరపీస్ జనరల్లీ జీన్ థెరపీ అంటే ఏంటి, జీన్ని సరిచేయడాన్ని జీన్ థెరపీ అంటారు. ద టెక్నిక్ దట్ ఇన్వాల్వ్స్ ఇన్సర్టింగ్ జీన్స్ ఇంటూ అన్ ఇండివిజువల్ టు ప్రివెంట్ ద జెనెటిక్ డిజార్డర్. అంటే జీన్స్ చేంజ్ అవ్వడం వల్ల మ్యూటేట్ అవ్వడం వల్ల జెనెటిక్ డిజార్డర్ వస్తుంది, అవునా. సో ఆ జెనెటిక్ డిజార్డర్ రాకుండా ఉండాలంటే జీన్లోనికి ఇంకో జీన్ అంటే కరెక్ట్ ఫంక్షనల్ జీన్ని పెట్టాలి. సో అలా పెట్టడం ద్వారా ఆ జెనెటిక్ డిజార్డర్ అనేది రాదు. సో అలా 2 types ఆఫ్ జీన్ థెరపీ అనేది ఉంది. జర్మ్ లైన్ జీన్ థెరపీ, సోమాటిక్ లైన్ జీన్ థెరపీ. ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ ది gene therapies. Fine. In the next slides I'll discuss about the cancer and the types of cancer. Fine. So please go through all the questions whatever I am explaining. Okay, thank you.